కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధ, చిన్న తండ్రి, ఎవరు మేము ప్రేమించి మరోసారి రాత్రి కలసంలో నీ పాసంలో ప్రభా జూమ్ మూలముగా ప్రభాన తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించి కృపాభాగ్యం తీసుకుని వందనాలు. పవిత్రాత్మ దేవ, అందరితో మీరు మాట్లాడండి. ఈ రాత్రి కలసంలో ప్రభా విశ్వాస భ్రష్టత గురించి నేర్చుకోవడానికి పవిత్రాత్మ మీరే మా బోధకు నేర్పించండి. మేమెవరం పుష్పం కాకుండా కలిపి పాటించమని అల్ప మేము మలుపరిచి వాటికి ప్రత్యక్షపరచమని వేసినాము కోసనం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగునట్లు ప్రియమైనలారా, మరి యొక్క రాత్రి కాల సమయంలో మరి దేవుని సమీపించిన మనము ప్రేమ ద్వారా మరి విశ్వాసపు భ్రష్టత్వం గురించిన విషయము మనం నేర్చుకుంటూ వస్తున్నాం. 2 వారాల నుంచి కూడా మరి యొక్క విశ్వాస భ్రష్టత్వము అనగా ఏమి అన్నటువంటి విషయమై ఉపోద్ఘాతాన్ని అనగా ఇంట్రొడక్షన్ ని మనం చూసాం. ఈ దినం కూడా మరి కొన్ని విషయాలను మరి ఇంట్రొడక్షన్ గా మనం చూడబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాస భ్రష్టత్వము అనగా ప్రియమైన బిడ్డలారా, మరి విశ్వాసం నుంచి మరి ఏ రకముగా అయినను దేవునికి దూరం అవటము అర్థమైందండి. అంటే దేవుని మీద ఉన్న విశ్వాసము తొలగిపోవటాన్ని ప్రియమైన విశ్వాస భ్రష్టత్వం అంటారు. దీన్ని ప్రియమైన బైబిల్ గ్రంథంలో మరి అటు పాత నిబంధనలు కావచ్చు, ఇటు కొత్త నిబంధనలు కావచ్చు, అనేక రకములుగా ఉదాహరణలో మనకి ఇవ్వబడినది. ప్రియమైన అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మనకి ఇవ్వబడినది. అలాగే దేవుని వాక్యం కూడా అనేక రీతులుగా మరి తెలియపరుస్తూ ఉంది. అంటే విశ్వాస భ్రష్టత్వం గురించి అనేక విధాలుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. అందులో ముఖ్యమైనటువంటి కొన్ని వచనాల నుంచి విశ్వాస భ్రష్టత్వము గురించి ఏమి బోధిస్తున్నది అన్న విషయాన్ని మనము ప్రేమ ద్వారా ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానిద్దాం. ప్రియమైన బిడ్డారా, ఇందు నిమిత్తం మనమందరము కూడా తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో విశ్వాస భ్రష్టత్వములో ఉన్నటువంటి యొక్క కొన్ని లక్షణాలను ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానినంతటిని ఎదిరించుచు దాన్ని కంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తను కనుపరుచుకొనును. దేవుని ఆలయంలో కూర్చును గనక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి అని ఇక్కడ రాయబడి ఉంది. విశ్వాస భ్రష్టత్వములో ఉన్నటువంటి యొక్క లక్షణాలు అనగా మనం గుర్తించవలసినటువంటి యొక్క ముఖ్యమైన విషయాలు ఇందులో రాయబడి ఉంది. చూడండి, మొట్టమొదట ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. ఇక్కడ ఏ స్థలం అయితే మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే దేవునికి ఇవ్వాల్సిన స్థలాన్ని, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరు ఆక్రమించినా అది విశ్వాస భ్రష్టత్వం కిందికి వస్తుంది. చూడండి, బాగా అర్థం చేసుకోవాలి. అది విశ్వాసులైనప్పటికీ, సేవకులైనప్పటికీ, మరి ఇతరులు ఎవరైనప్పటికీ దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వనప్పుడు, అంటే ఆ దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని తాము ఆక్రమించినప్పుడు అర్థమవుతుందండి, అది విశ్వాస భ్రష్టత్వముగా ఎంచబడుతుంది. ఉదాహరణ దయచేసి గమనించాలి ప్రియమైన బిడ్డలారా, దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని మనుషుడు ఎప్పుడైతే దొంగిలిస్తాడో, లేకుంటే మనుషుడు ఆ
ఆక్రమిస్తాడో అతనిలో అంటే ఆ స్థలములో విశ్వాస భ్రష్టత్వము సంభవించినట్టుగా ఇక్కడ లేఖనం రాయబడి ఉంది. చూడండి, యాక్చువల్ గా ఈ విషయము ప్రియమైన పిల్లారా రాబోతున్నటువంటి యొక్క అంత్యక్రీస్తు గురించి వ్రాయబడినటువంటి మాట. అయితే ఆల్రెడీ అంత్యక్రీస్తు యొక్క ప్రియవారం ఆత్మ ఇప్పటికే క్రియ చేస్తూ ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇదే వాక్యంలో కింద చదువుదాం చూడండి. 7వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం, ఇదే 2వ అధ్యాయంలో 7వ వచనంలో ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అని ఇక్కడ చూస్తున్నాం. అర్థమైందండి? ఇక్కడ రాయబడినటువంటి యొక్క విషయము అంత్యక్రీస్తు గురించి వ్రాయబడినప్పటికీ కూడా ప్రియులారా ఇప్పటికే ఆల్రెడీ ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క ఆత్మ లేక ప్రియులారా ధర్మ విరోధి యొక్క ఏంటంటే మర్మం అంట ఇప్పటికే క్రియ జరిగిస్తున్నదని మనం చూస్తున్నాం. ఏంటి ఈ అంత్యక్రీస్తు యొక్క స్వభావము అని చూసినట్టు మొట్టమొదట దేవుని స్థానాన్ని ఆక్రమించుకొని తన్ను తానే హెచ్చించుకోవటం. అర్థమైంది? మొట్టమొదటి ఏంటంటే రాయబడి 4వ వచనం చదివాం కదా, దాన్ని అంతటా పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. మొదట తన్ను తాను హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేయటం అనేది ఈ యొక్క విశ్వాస భ్రష్టత్వానికి ఏమైంది? సూచన ఉంది. అంటే ప్రియులారా మనం హెచ్చించుకోవడం కొరకు ప్రయాస పడడానికి వీలు లేదు. ఎందుకంటే మనం హెచ్చించవలసింది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును, దేవుని మనం హెచ్చించవలసిన వారం విన్నాం ప్రతి విషయములో. అర్థమైందండి? అది ఇంట కావచ్చు, బయట కావచ్చు, సంఘములో కావచ్చు, మరి ఏ స్థలంలో కావచ్చు. ఒక విశ్వాసి నీవు దేవుని సేవకులు ఏంటంటే వారు ప్రియులారా తమ్మును తాము హెచ్చించుకోవటానికి, తమ పేరు గొప్ప చేసుకోవడానికి, వారు గౌరవ మర్యాదను సంపాదించుకోవడం కొరకు, వారి గొప్పతనాన్ని చెప్పుకోవటం అనేది జరిగినప్పుడు ఇదేం చేస్తుందంటే ప్రియులారా విశ్వాస భ్రష్టత్వం కిందికి వస్తుంది. అందుకే విశ్వాసులమైనప్పటికీ, దేవుని సేవకమైనప్పటికీ ప్రియులారా ఇంటైనా బయటైనా ఎక్కడైనా కూడా ప్రభువును జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా ప్రతి విశ్వాసి కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభువును మహిమపరచడానికి, ప్రభువుని ఈ లోకంలో చూపించడానికి, ప్రభు నామాన్ని హెచ్చించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకోవాలని, నీ పేరు గొప్పగా ఎంచబడాలని, నిన్ను నువ్వు చూపించుకోవాలని ఏ రూపముగా కూడా నువ్వు కార్యం జరిగించినట్లయితే నిత్యముగా నీవు కూడా విశ్వాస భ్రష్టుడవే. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది దేవుని మహిమపరచుట కొరకు, దేవుని ఘనపరచుట కొరకు. కానీ నువ్వేం చేస్తున్నారంటే ఈ దినాల్లో మొట్టమొదట వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ప్రేమారా నన్నందరూ కూడా మెచ్చుకోవాలి, నన్నందరూ కూడా నీతిమంతులు అనాలి, నేను అందరికంటే గొప్ప భక్తుని అనిపించుకోవాలి అని ఎప్పుడైతే
నీ మనసులో అనుకొని ఏ కార్యమైనా జరిగిస్తావో అదంతా కూడా విశ్వాస భ్రష్టత కిందికి వస్తుంది. ఈ దినాల్లో మనము ఒక గృహాన్ని నిర్మించినప్పటికీ, ఒక ప్రియమైన పిల్లారా, మన గృహాల్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పటికీ, లేకుంటే ఒక వివాహమే చేస్తున్నప్పుడు, ఇంకా రకరకాల కార్యాలు మన గృహంలో చేస్తున్నప్పుడు చాలా మంది తమ్మును తాము చూపించుకోవడానికి, అందరి చేత గొప్పవారు అనిపించుకోవడానికి, అందరూ దృష్టిలో మీరు పడటం కొరకు అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దినంలో ప్రియమైన పిల్లారా, ముఖ్యంగా ఈ దినాల్లో బయట ప్రపంచం చూసినప్పుడు దేవుని కంటే ఎక్కువగా ప్రియులారా తమ్మును తాము పొగడుకోవడం కొరకు, తామేదో గొప్పవారు అనిపించుకోవడం కొరకు, ప్రియులు ఎక్కువగా మనుషుల దగ్గర గొప్ప వారు కనబడ్డ కొరకు ఎంతో మంది ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ దినము మన అనేక సార్లు యూట్యూబ్లో చూసినప్పుడు ప్రియమైన పిల్లారా, ఎక్కువగా దేవుని మహిమపరిచే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. వారికి వారు పొగడుకోవడం, వారు మంచి వాళ్ళు, గొప్పవారు, వారు చేస్తున్న బోధే సరి అయినది, వారు చేసేది కరెక్టు, వాళ్ళే పెద్ద పాస్టర్లు, వాళ్ళే పెద్ద భక్తులు, ఇలా తమ్ము తాము పొగడుకుంటూ వాళ్ళు చేసే కార్యాలు ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నట్టుగా అనేక మందికి చూపించుకుంటూ ప్రియమైన బిల్లారా ఏం చేస్తున్నారంటే, ప్రియమారా దేవుని మరుగుపరిచారు. ఏం చేశారంటే దేవుని మరుగుపరిచారు. ఉదాహరణకి ఎవరైనా సాక్ష్యం చెప్పినా కూడా ఏమని చెప్తారంటే, ప్రభు నా పట్ల ఈ కార్యం చేశాడండి, అంటే ప్రభు నన్ను స్వస్థపరిచాడండి, ప్రభు ఈ కార్యం చేశాడని చెప్పరు. ఏం చెప్తారండి? పలానా పాస్టర్ గారు చేయి పెట్టారండి, మంచిగా అయిపోయింది, పలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, మంచిగా అయిపోయింది. కంపల్సరిగా దేవుని కంటే ఎక్కువగా ఎవరి పేరు ఉచ్చరించాలి? దేవుని సేవ కంటే ఆ పాస్టర్ యొక్క పేరు ఉచ్చరించాలి. అలాగే ఏదైనా కార్యం జరిగినప్పుడు ప్రియమైన పిల్లారా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో మేం ప్రార్థన చేసి ఇలా జరిగింది, మేం ప్రార్థన చేసి అలా జరిగింది అని తమ్ము తాము గొప్ప చేసుకుంటున్నారే తప్ప ప్రియమారా దేవుని మహిమపరిచేది చాలా తక్కువైపోయింది. నిజంగా అనేకమైన సంఘాల్లో, అనేక స్థలాలలో కూడా ప్రియమారా దేవుని స్థానాన్ని ఎవరు ఆక్రమించారంటే మనుషులు ఆక్రమించారు, సేవకులు ఆక్రమించారు. అర్థమైందండి? దేవుడి గురించి చెప్పేవాళ్ళు తక్కువ. కొన్ని చోట్ల వాళ్ళ చర్చెస్ ప్రియమైన ఏమైంది, చర్చెస్ ఆక్రమించింది. అలాంటి వ్యక్తిగత జీవితంలో కూడా కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వాస భ్రష్టత్వం అనేది అంటే మొట్టమొదటి మనం తెలుసుకునేది ఏంటంటే, దేవుడికి ఇవ్వవలసిన మహిమను ఇవ్వకుండా ఆ స్థానాన్ని మనుషులు, వారు విశ్వాసులు కావచ్చు, పాసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తమ్ము తాము గొప్పగా ఎంచుకోవటం, సొంత గౌరవం కొరకు, పేరు ప్రఖ్యాతి కొరకు ప్రియమైన ద్వారా ఏం చేయటం, ప్రియం ద్వారా ప్రయాసపడటం అనేది విశ్వాస భ్రష్టత్వము. ఇప్పుడు ఇక్కడ ఏ లక్షణాలు అయితే అంత్యక్రీస్తు గురించి రాయబడిందో, అనగా అతడు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవునని తన్ను తాను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్న గనక ఏ విధముగానైనా ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడే. తానే దేవుడైపోతాడు. కొంతమందికి పాస్టర్లే దేవుడు,
పాస్టర్ సేవకులను గౌరవించాలి, సన్మానించాలి, అర్థమైంది, అన్ని ప్రేమించాలి, కాదంటలేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరికి? దైవజనులకు, సేవకులు స్థలం ఇవ్వటానికి వీలు లేదు. అర్థమైందండి? ఈ దినాల్లో దేవుని వాక్యము కంటే ఎక్కువగా సేవకులు ఏం చెప్తే ఆ మాటకు చెవి యొగ్గి నడిచేవారు అయిపోయారు. మరికొన్ని స్థలాల్లో యేసు ప్రభుని ఏమన్నా ఊరుకుంటారే కానీ తమ పాస్టర్లు ఏమన్నా అంటే మాత్రం ఊరుకోరు. అంటే చాలా మంది పాస్టర్ను పూజించేవారు అయిపోయారు. అర్థమైంది? మా పాస్టర్ ఏమనంటే, మా పాస్టర్ అంటే అట్లా చెప్తాడండి, ఇట్లా చెప్తాడండి, అట్లా చెప్తాడండి, అది చేశారండి, ఇది చేశారని అంటారు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఏమి చేశాడో అది చెప్పడం లేదు ప్రజలకి. ఇదో కొన్ని వీడియో చూసినప్పుడు స్క్రీన్ ద్వారా నవ్వు వస్తుంది, కొన్నిసార్లు బాధ కూడా వస్తుంది. ఏంటంటే మన పాస్టర్ గారు తినటం కూడా వీడియో చేసి పెట్టేస్తారు, కూర్చోవడం వీడియో చేసి పెట్టేస్తాడు, ఎక్కడ టూర్ పోతే ఆ వీడియో పెట్టేస్తారు. అర్థమైందా? మన పాస్టర్ గారు అది చేశారు, ఇది చేశారు, ఇట్లా కూర్చుని వెళ్ళారు. వాక్యం కాదండి, వాళ్ళు కూర్చుని ఏంటంటే ఎలా అయితే ఈ రకం రాజకీయ నాయకుల గురించి న్యూస్ వస్తుంటుంది చూడండి, రాజకీయ నాయకుల గురించి లేకుంటే ఫిలిం స్టార్స్ గురించి వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ డ్రెస్ గురించి, అది గురించి, ఇది గురించి వస్తుంటుంది కదా. అలాగే ఇద్దరు పాస్టర్ల యొక్క తినేది, కూర్చునేది, లేదా పలానా స్థలంకి వెళ్ళడము, అర్థమైందా, అది ఇది ఎన్నెన్నో రకరకాలుగా చేసి పెడుతున్నారు. అంటే వారు పూజించేది, వారు ప్రత్యక్షపరిచేది ఎవరిని? దేవుని కాదు, అదే మనుషులను. బాగా అర్థం చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో దేవుని స్థానాన్ని ఎవరు ఆక్రమించారు? మనుషులు ఆక్రమించారు. మనుషులు ఆక్రమించారు. అలాగే వ్యక్తిగత జీవితంలో మనం కూడా ఈ రాత్రి కాస్త వాక్యం ఉంటున్నాం, వారందరూ కూడా ప్రియవారా, దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి చదవాల్సిన మహిమ ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి తప్ప మనమేదో చేసేసాం, మనమేదో చెప్పేశాం, మనతో ఏదో మనమేదో గొప్ప కార్యం జరిగించేశాం, మనమేదో గొప్ప వాళ్ళం అయిపోయినాం అని మనము చూపించుకోవడానికి, చెప్పుకోవడానికి ప్రియులారా ప్రయత్నం చేస్తే నీవు కూడా దేవుని స్థానాన్ని ఏం చేశావు? ఆక్రమించినట్టు నీవు కూడా విశ్వాస భ్రష్టుడవే. ఈ రకంగా అనేక మంది విశ్వాసం తెలియకుండానే విశ్వాస భ్రష్టులు అయిపోతుంటారు. చాలా మంది విశ్వాసులు అనే మాట అందరూ ఏమనుకుంటున్నారో అని అంటారు, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో విషయం ఆలోచన చేయరండి. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారో ఆలోచిస్తారే కానీ దేవుడు ఏమనుకుంటాడో అన్న మాత్రం వారు ఆలోచన చెయ్యరు. ఉదాహరణకు వివాహమే వచ్చింది అనుకోండి, అర్థమైందండి? వివాహ విషయాలు వచ్చేటప్పటికి వారు ఆలోచన ఏంటంటే దేవుని చిత్తము ప్రకారము దేవుడి నామానికి మహిమ రావాలి అని, దేవుని నామానికి మహిమ రావాలి ఆలోచన చేయరు, కానీ అందరూ ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటిది? దేవుడు మహిమపరచబడిని కోరుకోరు. లోకం ఏమనుకుంటాదో, అంటే లోకం తను చిన్న చూపు చూస్తుందేమో, లోకం వారిని వేరే రకంగా అంటాదేమో అని ఆలోచన చేస్తారే కానీ ప్రేమ ద్వారా దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని నామానికి మహిమ కలగాలని మాత్రం ఆలోచన చెయ్యరు. ఇలాగ అనేక సందర్భాలలో దేవుని మహిమపరచవలసినటువంటి ఈ చోట మనము మహిమపరచుకోవడానికి, మనం గొప్పతనం చూపించుకోవడానికి ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాము. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ
భ్రష్టత్వం సంభవించేది అప్పుడు కాదు, ఇప్పుడే ఆల్రెడీ సంఘములో భ్రష్టత్వం ప్రారంభమైనది. అందుకే అన్నాడు ప్రేమ ద్వారా ఏంటంట, మొట్టమొదటి భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడు తన పాప పురుషుడు బయలుపడుతున్న కానీ ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వం సంభవించాలంట. ఆల్రెడీ సంఘములో భ్రష్టత్వము ఆరంభమైనది. ఈ దినం ప్రేమ ద్వారా మనుషులు, సేవకులు కూడా మనుషుని ఎలా మెప్పించాలి, మనుషుల ముందు ఎలా పొగిడించుకోవాలి, మనుషులు ఎలా ఆకర్షించాలి అన్న ఆలోచన చేత జీవిస్తున్నది తప్ప, ప్రభువుని నన్ను పిలిచాడు, ఆయన రక్తబిడ్డను కొనుక్కున్నాడు, నేను ఆయన యొక్క సేవకుడను, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెను, కాబట్టి నేను ఆయన మహిమపరచాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం సృష్టించిందే ఆయన మహిమపరచడానికి. అర్థమైందండి? మనం నశించిపోయినప్పటికీ ఆయన ప్రేమించి రక్షించుకొని తన సంఘంలో చేర్చింది ఆయన మహిమపరచడానికి, మన ద్వారా ఆయన మహిమపరచబడ్డానికి. కానీ మనమేం చేస్తున్నామంటే, రక్షణ పొందిన వారు కూడా మనం వెచ్చించుకోవడానికి, మన పేరు ప్రఖ్యాతి మనం అందరి ముందు గొప్ప కనపడడం కొరకు మరికి ఏదో ప్రేమ ద్వారా చేయటం కొరకు ఏం చేస్తాం, మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ విషయాన్ని బాగా గ్రహించాలి ప్రేమ. ఇది వ్యక్తిగతంగా కూడా అనేకులు తమ గొప్పతనము కొరకు ప్రయాసపడుతున్నారు. అలాగే అనేక రీతిగా సంఘం, కొంతమంది గొప్పలు ఎవరికి మందిరాన్ని బట్టి గొప్పలు చెప్పుకుంటారు. మా చర్చ్ అండి చాలా గొప్పదండి, మా చర్చ్ అండి చాలా మంది వస్తారండి. చెప్పేది యేసు ప్రభుని చెప్పరు. వీళ్ళు పాస్టర్ గారు గొప్పవాడండి, అదండి ఇదండి, అట్లా చెప్తాడు ఇట్లా చెప్తాడండి. ఇక్కడ మా మందిరానికి అంతమంది వస్తారు, ఇంతమంది వస్తారండి. వాక్యం చెప్పరు, ప్రభు గురించి చెప్పరు, ప్రభు వాక్యం గురించి చెప్పరు. ఇవన్నీ కూడా ఎంత దాని అర్థము, దేవుడు నిన్ను సువార్తను ప్రకటించమన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రచురపరచమన్నాడు. దానికి బదులుగా నువ్వు దేని ప్రచురపరచడానికి నువ్వు విశ్వాస భ్రష్టుడివే. అర్థమైందా? బదులు వాక్యం ప్రారంభిస్తే సొంత డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు, సొంత విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాక్యం ప్రారంభిస్తారు ప్రేమ ద్వారా ఏం చెప్తుంటారు? ప్రేమ ద్వారా నేను అక్కడికి వెళ్ళావు అలా జరిగింది, ఇక్కడికి వెళ్ళా ఇలా జరిగింది, అది చేశాడు ఇది చేశాడు అని అనుకుంటూ చెప్తూ ఉంటారు. ద్వారా విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాలి. నువ్వే చేసినా కూడా ఆయన నామ మహిమ కొరకు చేయాలి. అందుకే చివరికి రాయబడింది కాబట్టి మొదటి కొరింథీయులలో మీరు భోజనం చేసినను పానం చేసినను ప్రభు మహిమ కొరకు చేయుడి అంటున్నాడు. చివరికి అది ఏం చేసినంట, ప్రభు మహిమ కొరకు చేయాలంట. 10వ అధ్యాయం అనుకుంటాను ప్రియమైన పిల్లారా, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. ఏ చేసినా ప్రభు మహిమ కొరకు చేయాలి తప్ప ద్వారా నీ సొంత గొప్పతనం కొరకు, నీ గౌరవ ప్రతిష్టల కొరకు, మనుషుల మెప్పు కొరకు నువ్వు చేస్తే ఏమాత్రం ప్రయోజనమో లేదు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మొదట 4వ వచనం, ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరించుచు, అంటే దాని అర్థం ఎవరైతే దేవునికి, దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే పూజింపదగిన వాడు. పూజించడం అంటే అర్థమైనది, ఆయన ఒక్కడే స్తోత్రింపదగిన వాడు, ఆయన ఒక్కడే పొగడదగిన వాడు, ఆయన ఒక్కడే ఆరాధింపదగిన వాడు. అర్థమైందండి? ఆయన ఒక్కడే ఆరాధింపదగిన వాడు. లేకుంటే ఇంకా ద్వారా ఆయన ఒక్కడికే మనం ఏం చేయాలి, మొక్కవలసిన వారము. అయితే అది వదిలిపెట్టి నువ్వు మనుషులు నిన్ను గణపరుచుకున్నా,
నిన్ను నువ్వు ఆరాధన చేసుకో. కొంతమంది తమ ఆరాధన చేసుకుంటే అంటే వారు ఎంతగా తమ్మును తాము ప్రేమించుకుంటారంటే వారికి చిన్న గాయం కూడా తగలకూడదు. చిన్న గాయం తగిలి గాయం అంటే ఎవరన్నా ఏమన్నా చిన్న మాట అంటే ఇది అస్సలు తట్టుకోరు. ఇక దాంతో వాళ్ళు లేచిపోతారు అంతే. లేవడం అంటే ఇక వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అంత కోపం వచ్చేస్తుంది, అంత నిధి వచ్చేస్తుంది, అంత బాధ కూడా వచ్చేస్తుంది. యేసయ్యను ఎవరన్నా యేసయ్య నామానికి అవమానం కలిగినా వారు పట్టించుకోరు. కానీ వారినన్నా అంటే మాత్రము ప్రియమేమో వాళ్ళకి చాలా బాధ, చాలా కోపము, వారికి వేదన వచ్చేస్తుంది. అర్థమైనది, వారు ఎవరిని ఆరాధిస్తున్నారంటే వాళ్ళు తాము ప్రేమించుకుంటారంట. అందుకే బైబిల్ కుమారుకు రాయబడింది, తమ కడుపే వారికి దేవుడు. అంటే వారు ఎప్పుడు కూడా కడుపు గురించి ఆలోచిస్తారు అంతే. వారు చేసేంత కడుపు కొరకే తప్ప వేరే గురించి కాదు. అంటే ఎప్పుడు తిండి కొరకే వాళ్ళ ఆలోచన, తిండి కొరకే వాళ్ళ తలంపులు, తిండి కొరకే వారు కష్టపడే తిండి కొరకే, 24 గంటలు తిండి కొరకే తప్ప వేరొక ఆలోచన వారు చెయ్యరు. తిండికి లోటు కలిగితే మాత్రము వారు తట్టుకోలేరు కొంతమంది. అంటే వారి దేవుడు ఎవరు? కడుపు. బైబిలే ఉంది, బైబిల్లో ఉంది ప్రియులారా. అంటే ప్రియులారా వారు స్థానం ఎవరికి ఇస్తున్నారు? దేవుని కంటే ఎక్కువ ఎవరికి స్థానం ఇస్తున్నారు? వారి కడుపుకి, తిండికి స్థానం ఇచ్చేటువంటి వారు ఉన్నారు.